తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం థర్డ్ లెసన్లో ఉన్నాం. సో ఈ లెసన్ 3లో 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు ఈ ట్యుటోరియల్ని అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ ట్యుటోరియల్స్ అయినటువంటి లెసన్ 1, లెసన్ 2 ఖచ్చితంగా చూసి ఉండాలి. సో ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఈ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో చేస్తూ, అంటే ఆ లింక్ పై క్లిక్ చేస్తూ మీరు ఆ ట్యుటోరియల్స్ చూడొచ్చు. ఎనీవేస్, ఇక్కడ మనం 2 టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నామని చెప్పాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి కామెంట్స్. సో కామెంట్స్ అనేవి ఏంటి అంటే, జస్ట్ మీరు ప్రోగ్రామింగ్లో ఏదైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే కానీ దాన్ని మీ యొక్క కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకే, సో జస్ట్ అది డెవలపర్ పార్ట్లా మాత్రమే ఉండాలి. ఓకే, అంటే మీరు కానీ లేదా వేరే డెవలపర్ కానీ మీ ప్రోగ్రామ్ని చదివినప్పుడు మాత్రమే అది కనిపించాలి, కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అది కామెంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటవి. ఒకటి సింగిల్ లైన్ కామెంట్స్. అది ఎలా రాస్తారంటే ఈ విధంగా $/ పెట్టి ఆ తర్వాత మీరు ఏదైనా రాశారంటే అది సింగిల్ లైన్లో ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, ఈ విధంగా నేను రాసేసాను. సో ఇక్కడ డల్ అయిపోయింది, ఇది కూడా చూడొచ్చు మీరు. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత, మీరు జనరల్గా నోట్ ప్యాడ్లో రాసినప్పుడు ఈ మార్పు మనం గమనించలేము. ఎనీవేస్, ఇక్కడ చూసినట్లయితే ఇది సింగిల్ లైన్ కామెంట్ అనమాట. సో ఒకసారి ఎగ్జిక్యూట్ బిల్డ్ అండ్ రన్ అనేది ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఈ కామెంట్ని మీ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో సింగిల్ లైన్ కామెంట్స్ ఈ విధంగా రాస్తాం. ఎందుకు అంటే జస్ట్ నోట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ లైక్ దట్. ఓకే, సో ఏదైనా సరే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు లేదా ఈ ఫంక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా సింగిల్ లైన్లో రాయాలనుకుంటే ఈ విధంగా రాయొచ్చు. మరి మల్టీ లైన్స్ రాయాలనుకుంటే ఏం చేయాలి అంటే ఈ విధంగా 2 / రాసేసి ఇక్కడ 2 ఆస్ట్రాయిడ్ సింబల్స్ అంటే స్టార్స్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు రాసేసుకుంటే ఇక్కడ మధ్యలో మీరు రాసేటువంటిది కామెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఎన్ని లైన్లైనా రాయొచ్చు, అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో కానివ్వండి, ఎక్కడైనా రాయొచ్చు. ఓకే, సో అంటే జనరల్గా మల్టీ లైన్ కామెంటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. / ఆస్ట్రాయిడ్ సింబల్ అండ్ కామెంట్. సో ఈ విధంగా మనం మల్టీ లైన్ కామెంట్ అనేది రాయొచ్చు. ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం, అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో అదనమాట. ఎనీవేస్, కామెంట్స్ అంటే ఈ విధంగా మనం రాసుకునేటువంటి నోట్స్ మాత్రమే. అది కేవలం డెవలపర్ పార్ట్, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ మనం చూడడానికి మాత్రమే, లేదా దాన్ని మళ్ళీ రీడ్ చేసినప్పుడు అది మనకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. దట్స్ ఆల్. ఓకే, సో ఎనీవేస్, కామెంట్స్ ఏ విధంగా రాయాలనేది మనం నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కన్వర్షన్ క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో కన్వర్షన్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఏ విధంగా రాస్తామండి స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే printf అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దీంట్ లోపల ఈ విధంగా రాసేసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ స్ట్రింగ్లో ఒక వర్డ్, ఒక పర్టికులర్ వర్డ్ ఆర్ ఒక పర్టికులర్ లైన్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, ఈ వర్డ్ని మనం వేరే కన్వర్షన్ క్యారెక్టర్ని యూజ్ చేసి ఇది సబ్స్టిట్యూట్ చేయవచ్చు అనమాట. అంటే వేరొక చోట నుంచి ఇక్కడ ఆ క్యారెక్టర్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హే రఫీక్, హే ఐఎమ్ రఫీక్ అని కాకుండా నేను వేరే రాస్తాను చూడండి. ఓకే, సో రఫీక్ ఈజ్ ఏ గుడ్ ప్రోగ్రామర్ అని మనం రాసాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ రఫీక్ అనేది రాయకుండా మనం ఏం చేయవచ్చు అంటే ఈ కన్వర్షన్ క్యారెక్టర్స్లో ఏంటంటే డేటా టైప్ని బట్టి మనం కన్వర్షన్ క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం. సో దానికి స్ట్రింగ్ కాబట్టి, అంటే ఇది స్ట్రింగ్ అంటే టెక్స్ట్ అనమాట. ఓకే, స్ట్రింగ్ మనం కన్వర్షన్ క్యారెక్టర్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే %s. ఓకే, సో %s అనేది ఒక స్ట్రింగ్ డేటా టైప్ యొక్క కన్వర్షన్ క్యారెక్టర్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే
ఇక్కడ మనం డబుల్ కోట్స్లో ఇది రాసేసాం. సో ఒక కామా పెట్టేసి మీరు మళ్ళీ డబుల్ కోట్స్ పెట్టుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది రాస్తే అది. ఓకే, సో రఫీక్ అని ఇక్కడ రాశారు. సో ఈ %s కి బదులుగా ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది లేదా కన్వర్ట్ అవుతుంది. ఏ విధంగా? ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని అనుకూలంగా. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, సో అందుకనే వీటిని కన్వర్షన్ క్యారెక్టర్స్ని ప్లేస్ హోల్డర్స్ అంటారనమాట. ఓకే, సో ఎక్కడైతే ఈ కన్వర్షన్ క్యారెక్టర్ని యూజ్ చేసామో అది ఇక్కడ మనం ఇచ్చినటువంటి డాటాని రీప్లేస్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఒక్కసారి బిల్డ్ అండ్ రన్ ప్రెస్ చేస్తే రఫీక్ ఈస్ ఏ గుడ్ ప్రోగ్రామర్ అని వచ్చింది. సో మనం నెక్స్ట్ రాసింది ఏది కూడా రాలేదు. అండ్ మనం రాసినటువంటి ఈ %s అనేది రీప్లేస్ అయింది, కానీ %s అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే ఐ మీన్ కనిపించట్లేదు, ఇక్కడ షో చేయట్లేదు. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కన్వర్షన్ క్యారెక్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి మీరు దీన్ని. సో ఇక్కడ నెక్స్ట్ లైన్ అనేది మనం అరేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ లైన్ ఏ విధంగా తీసుకోవచ్చండి? ఈ విధంగా \n ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఇక్కడ రఫీక్ అనేది తీసేసి నేను సెకండ్ లైన్లో సమీర్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఓకే, సో అండ్ ఇక్కడ మళ్ళీ ఇది కాపీ చేస్తాను. ఇక్కడ సమీర్కి బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ అని చెప్పేసి నేను టైప్ చేశాను అనుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం చేసాం. సో ఈ లైన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏమవ్వాలి? రఫీక్. అండ్ ఈ లైన్లో సమీర్. అండ్ ఈ లైన్లో విక్రమ్. ఓకే, సో ఇక్కడ చూడండి చాలా చక్కగా రఫీక్, సమీర్, విక్రమ్ ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క %s అనేటువంటి కన్వర్షన్ క్యారెక్టర్ని యూజ్ చేసి స్ట్రింగ్ని రీప్లేస్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ వేరే డేటా టైప్ అంటే నంబర్ని తీసుకున్నప్పుడు వేరే విధంగా ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. అయితే ఇక్కడ చూడండి సమీర్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పేసి మనం ప్రింట్ చేయాలనుకోండి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెకండ్ లైన్లో, ఓకే, ఇక్కడ వైట్ స్పేస్కి వాల్యూ లేదు కాబట్టి నేను సెకండ్ లైన్లో ఈ విధంగా తీసుకున్నాను. చూడండి బ్లాంక్ లైన్ అనేది తీసుకున్నాను, ఈజీగా మీకు అర్థం అవడం కోసం మాత్రమే. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రోగ్రామర్ సమీర్ ప్రోగ్రామర్ కాదు. సో ఏంటి మరి అని అంటే నేనేం చేస్తాను, ఇక్కడ ఒక %s పెట్టేస్తాను. సో ఇక్కడ %s ఉంది, ఇక్కడ %s ఉంది. సో ఇది ఎక్కడ రీప్లేస్ అవుతుంది అంటే ఫస్ట్ ప్లేస్లో మాత్రమే రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆర్డర్ ప్రకారంగా వెళ్తుంది అనమాట. సో మీరు నెక్స్ట్ తీసుకునే ఆప్షన్ నెక్స్ట్ కన్వర్షన్ క్యారెక్టర్ రీప్లేస్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి గుడ్ బాయ్ అంటే ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి %s అనేది ఈ బాయ్ అనేది రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీన్ని కామెంట్ అవుట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఓకే, సో కామెంట్స్ వల్ల ఇది ఉపయోగం గుర్తుంచుకోవాలి. ఓకే, సో టెస్టింగ్కి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఓన్లీ 2 మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ చూడండి సమీర్ ఈజ్ ఏ గుడ్ బాయ్, విక్రమ్ ఈజ్ ఏ గుడ్ ప్రోగ్రామర్. సో ఈ విధంగా అంటే మనం ఎన్నిసార్లైనా ఈ యొక్క కన్వర్షన్ క్యారెక్టర్స్ని యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం మరొకటి రాయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ లైన్ని చేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఏం చేస్తానంటే ఇక్కడ సమ్వన్ ఎవరండి? విక్రమ్. ఓకే, విక్రమ్ 8. ఓకే, సో ఇక్కడ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 9 యాపిల్స్ అనుకోండి. ఓకే, విక్రమ్ 8 9 యాపిల్స్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు విక్రమ్ 8 9 యాపిల్స్ అని వచ్చింది. ఓకే, సో ఇది కామెంట్ అవుట్ చేస్తున్నాను, మరోసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి విక్రమ్ 8 9 యాపిల్స్ మాత్రమే ఇక్కడ వచ్చేలా చేశాను. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 9ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అంటే కన్వర్షన్ క్యారెక్టర్ని 9కి బదులుగా యూజ్ చేయాలి. అంటే ఏం చేయాలి అంటే %s కాకుండా ఇక్కడ d అనేది యూజ్ చేయాలి. d అంటే నంబర్ని చేస్తున్న ఐ మీన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. సో దాన్ని ఇంటిజర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇంటిజర్ అంటే ఏంటంటే
రౌండెడ్ నంబర్ అన్నమాట. డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండేటువంటి నంబర్ని ఇంటిజర్ అని పిలుస్తాం ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఆ ఇంటిజర్ని మనం రీప్లేస్ చేసుకోవడానికి %d యూజ్ చేస్తాం. టెక్స్ట్ని స్ట్రింగ్ అని పిలుస్తాం. స్ట్రింగ్ కోసం మనం %s యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఏముందండి, సబ్స్టిట్యూషన్ వచ్చేసి %d ఉంది. సో ఇక్కడ మనం 9 or 10 చేయాలి. అంటే ఇక్కడ ఒక కామా పెట్టేసి ఇక్కడ 9 అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ గమనించండి, మనం నంబర్ని ఇచ్చినప్పుడు ఈ యొక్క దీనికి నంబర్ ఎంటర్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ అనేది అవసరం లేదనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే బిల్డ్ అండ్ రన్. సో విక్రమ్ ఎట్ 9 యాపిల్స్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 90 యాపిల్స్ అని పెడితే 90 యాపిల్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో విక్రమ్ ఎట్ 90 యాపిల్స్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, మీరు కావాలనుకుంటే దీనికి మరింత ఎక్స్టెన్షన్ని ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను చూడండి కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను దీన్ని. ఏ విధంగా అంటే %s ఇచ్చాను. సో ఇక్కడ మరొక కామా అండ్ ఇక్కడ %s అంటే స్ట్రింగ్ని మనం ప్రింట్ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నైట్. ఓకే, సో విక్రమ్ 90 యాపిల్స్ లాస్ట్ నైట్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఒకసారి చూస్తే బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే చూడండి విక్రమ్ 90 యాపిల్స్ లాస్ట్ నైట్. సో ఈ విధంగా మనం ఒకే వర్డ్ కాకుండా సమ్ వర్డ్స్ని కూడా లేదా ఒక సెంటెన్స్ని కూడా మనం ఈ యొక్క వాట్ వి కాల్ స్ట్రింగ్ అనే స్ట్రింగ్ సబ్స్టిట్యూషన్ చేయడానికి అంటే %s అనేటువంటి కన్వర్షన్ క్యారెక్టర్ని యూజ్ చేసి ఒక వర్డ్ కాకుండా సెంటెన్స్ని కూడా మనం రీప్లేస్ అనేది చేయవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క డెసిమల్ పాయింట్స్ అనేవి ఏ విధంగా ప్రింట్ అవుతాయో చూపిస్తాను నేను మీకు కన్వర్షన్ క్యారెక్టర్ ద్వారా. ఓకే, సో ప్రింట్ ఎఫ్ దీని లోపల సమ్ ఏం రాద్దాం అంటే ఓకే, సో ఓకే, సో డెసిమల్ ప్లేసెస్కి సంబంధించింది కాబట్టి మనం ఏం చేద్దామంటే %f అనేది తీసుకోవాలి. %f అంటే ఫ్లోట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫ్లోట్ అనేది తీసుకుంటున్నాం. చూసినట్లయితే ఇది కామెంట్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇక్కడ %s అనేది తీసుకున్నాం. కామెంట్ పెట్టేస్తున్నాను, రాయాల్సిన అవసరం లేదు. ఏదైనా అవసరం లేదు కదా మీకు, ఇప్పుడు ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. సో మనం రాసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. సో %s అనేది %f అనేది నేను ఇచ్చాను. సో ఈ %f అంటే ఫ్లోట్ అనమాట, డెసిమల్ పాయింట్ని తీసుకుంటుంది. సో నంబర్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకోవాలంటే మనం ఈ విధంగా డెసిమల్ పాయింట్స్ తీసుకోవాలి. ఓకే, సో డెసిమల్ పాయింట్స్ అనేవి తీసుకున్నాం. ఇది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, కానీ ఇది ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఓన్లీ మీరు ఎన్ని ప్లేసెస్ పెట్టినా కూడా ఓన్లీ 6 ప్లేసెస్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, సారీ ఇక్కడ మనం ఎర్రర్ అనేది వచ్చింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనం సెమీకోలన్ని మర్చిపోయాం. ఓకే, సో ఇక్కడ చూడండి బిల్డ్ అండ్ రన్ చూసినట్లయితే ఓన్లీ 6 ప్లేసెస్ మాత్రమే, 6 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది, మిగిలింది వదిలేసింది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా మనకు 6 ప్లేసెస్ అనేది చూపిస్తుంది, అంతకంటే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఓకే, ఎనీవేస్ ఒకవేళ మనం ఓన్లీ 2 ప్లేసెస్ని మాత్రమే తీసుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే చూడండి డిఫాల్ట్గా మీరు 2 ప్లేసెస్ తీసుకుంటే అది 4 ప్లేసెస్ని రీప్లేస్ చేసేసింది. ఓకే, సో ఈ విధంగా డిఫాల్ట్గా అది తీసుకునేది ఏంటంటే 6 ప్లేసెస్ ఉంటుంది. ఓకే, సో 6 ప్లేసెస్ ఉంది, కానీ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే దీంట్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నా కూడా ఓన్లీ 2 ప్లేసెస్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే ముందు ఒకటి రాస్తున్నాను, దిస్ ఈజ్ ఏ డెసిమల్ నంబర్. ఓకే, లేదా దిస్ ఈజ్ అ నంబర్ అని చెప్పేసి ఊరికే రాసాను అనుకోండి. ఓకే, సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాను. దిస్ ఈజ్ అ నంబర్ అని చెప్పేసి రాసేసి 2.555
446 ఈ విధంగా ఉంది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ లైన్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ లైన్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇదంతా తీసేస్తున్నాను. ఓకే. సో తీసుకున్నాం. ఐ మీన్ ఇది మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. సో 3 టైమ్స్ పెట్టేశాను. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ విధంగా ప్రింట్ అయిపోయింది. ఓకే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అంటే ఎస్. చూడండి ఇక్కడ 0.2 అన్నారనుకోండి, ఎక్కడ %f ఎక్కడైతే ఉందో పర్సెంట్ సింబల్ అండ్ ఎఫ్ మధ్యలో ఇది మనం యూజ్ చేస్తున్నాం. ఓకే. సో 0.2 అనేది మనం %f మధ్యలో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓన్లీ 2 డెసిమల్ ప్లేసెస్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో చూడండి, డిఫాల్ట్గా పైంది అదేవిధంగా 6 ప్లేసెస్ షో చేస్తుంది. అదేవిధంగా ఇది ఏమో ఓన్లీ 2 ప్లేసెస్ తీసుకుంది అండ్ ఇది కూడా డిఫాల్ట్గా 6 ప్లేసెస్ని చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.4 అనేది మనం యూజ్ చేసినట్లయితే 4 ప్లేసెస్ని అది తీసుకుంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ ది డిఫాల్ట్ వన్ అండ్ సెకండ్ 2 ప్లేసెస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి 4 ప్లేసెస్. సో ఈ విధంగా మనం కన్వర్షన్ క్యారెక్టర్స్ని యూజ్ చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ కన్వర్షన్ క్యారెక్టర్స్ని ఒకే ప్రింట్లో మనం యూజ్ చేయవచ్చు. అండ్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కన్వర్షన్ క్యారెక్టర్కి కామా తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూని సబ్స్టిట్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా అది. అండ్ సెకండ్ ఉండేటువంటి దానికి సెకండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారంగా మనం వీటిని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ అనేది చేయవచ్చు. ప్రోగ్రామింగ్ అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఉపయోగకరం అనమాట, ఈ కన్వర్షన్ క్యారెక్టర్స్ అనేవి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.